పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ పేరు వింటేనే ఫ్యాన్స్ ఊగిపోతారు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినా కూడా ఎక్కడ ఆయన క్రేజ్ అయితే తగ్గలేదు. ప్రజెంట్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే అసలు ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఎలా జరిగిందన్నది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఎందుకంటే పవన్ కు సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి లేదనే విషయాన్ని చిరంజీవి సహా చాలా మంది చెబుతూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ సైతం ఆ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. అలాంటి సమయంలో వదిన సురేఖ పవన్ హీరో అయ్యే దిశగా ఎంతో ప్రోత్సహించినట్టు కూడా చెబుతూ ఉంటారు. ఆమెతో పాటు పవన్ హీరో అవడం వెనుక ఎవరికీ తెలియని మరో వ్యక్తి కూడా ఉన్నారట. ఆ వ్యక్తే తన తల్లి కనకరత్నమ్మ అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు నిర్మాత అల్లు అరవింద్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే తనకంటూ సొంతంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకొని తిరుగులేని స్థాయికి ఎదిగారు పవన్ కళ్యాణ్. తొలి 2-3 చిత్రాల వరకు అన్నయ్య నీడలో ఉన్న పవన్ తొలి ప్రేమ నుంచి తన స్టైల్ మార్చేశారు. టాప్ స్టార్ అయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవల అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మరణించారు. ఆమె పెద్ద కర్మను హైదరాబాద్లో పెద్ద స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ సైతం హాజరై కనకరత్నమ్మకు నివాళులర్పించారు. ఇక అల్లు కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ పవన్ ను తన తల్లి ఎంకరేజ్ చేసిన విధానం గురించి వెల్లడించారు. కళ్యాణ్ను తన తల్లి ప్రేమగా కళ్యాణి అని పిలిచేదని చెప్పారు. పవన్ను చూసి ఎంతో అందంగా ఉన్నావు, సినిమాల్లో ఎందుకు ట్రై చేయవు అంటూ పదే పదే అడిగేదని, బాగా సిగ్గరి అయిన కళ్యాణ్ అది తన వల్ల కాదని అనేవాడని, అయితే తనను కూడా పిలిచి ఇంత అందంగా ఉన్నాడు, ఇతన్ని హీరోను చేయొచ్చు కదా అని ఆమె చెప్పేవారని, ఆ రకంగా పవన్ కళ్యాణ్ను ప్రోత్సహించి హీరోను చేయడం వెనుక తన తల్లి పాత్ర కూడా ఉందని, ఈ విషయాన్ని కళ్యాణ్ సైతం ఓ సందర్భంగా మీడియాతో పంచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లి గొప్పతనాన్ని కూడా స్మరించుకున్నారు అల్లు అరవింద్. 94 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించారని, ఆమె ప్రేమ, అనురాగం, కుటుంబ విలువలు ఎలా ఉన్నాయో కళ్ల ముందు ఆవిష్కరించారు. తల్లి గురించి మాట్లాడే ప్రతి మాటలోనూ భావోద్వేగం స్పష్టంగా కనిపించింది. అల్లు కనకరత్నం గారి గురించి మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్తో ఆమెకున్న సన్నిహిత సంబంధాన్ని అల్లు అరవింద్ గుర్తు చేసుకున్నారు. ఆమె చాలా గొప్ప జీవితాన్ని గడిపారని, చిరంజీవి గారు అల్లుడిగా వచ్చారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు మనవళ్లుగా వచ్చారు. ఈ 2 ఫ్యామిలీల నుంచి ఇంకా ఎంతో మంది స్టార్స్ ను కూడా చూశారు. అలాగే మనవలు, ముని మనవలను కూడా ఆమె చూశారు. అందుకే ఆమెకు ఆనందంగా ముగింపు పలకాలని అనుకున్నామంటూ అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక అల్లు అరవింద్ తల్లి దశదిన కర్మ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్, అకీరానందన్ తదితరులు హాజరయ్యారు. కనకరత్నమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే చోట కూర్చొని ఉన్న ఫోటో నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. గత కొద్ది రోజులుగా మెగా అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాజా పిక్స్ అన్ని పుకార్లకు చెక్ పెట్టినట్టయింది. అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని అన్నప్పటి నుంచి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ ఉంది. ఇక 2024 ఎలక్షన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయని బన్నీ వైసీపీ నేత కోసం నంద్యాలకు వెళ్లి మరీ ప్రచారం చేశాడు. ఈ నేపథ్యంలో అల్లు వర్సెస్ మెగా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. కానీ తాజా సంఘటనలు చూసిన వారు మెగానుబంధం మళ్లీ అల్లుకున్నట్టే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు కనకరత్నమ్మ మరణం అంత్యక్రియల సమయంలో పవన్ కళ్యాణ్ వైజాగ్లో సేనతో సేనాని సభతో బిజీగా ఉండడంతో రాలేకపోయారు. అయితే ఆ సభ ముగియగానే నేరుగా విశాఖ నుంచి హైదరాబాద్లోని అల్లు అరవింద్ ఇంటికొచ్చారు. అల్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ సమయంలో కారు దిగి లోపలికొస్తున్న పవన్ కళ్యాణ్కు ముందుగా అల్లు అర్జునే ఎదురెళ్లి మరీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత అల్లు అరవింద్ను పరామర్శించి కనకరత్నమ్మకు నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. అరవింద్ బన్నీలతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఇక అంతకుముందు పవన్ సతీమణి అన్న లెజ్నోవా అల్లు అరవింద్ ఇంటికి చేరుకొని అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. ఇటు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఇలా ఇరు కుటుంబ సభ్యులు కనకరత్నమ్మకు తుది వీడ్కోలు పలికారు. దీంతో గత కొంతకాలంగా 2 కుటుంబాల మధ్య గ్యాప్ ఉందంటూ వస్తున్న వార్తలకు ఈ ఘటనలతో ఫుల్ స్టాప్ పడినట్టయింది.